అపోస్తల కార్యము 19వ అధ్యాయము 23 నుంచి 26, 29 వరకు చదువుకుందాం. మొదటి వచనం నేను చదువుతాను. 19వ అధ్యాయం అపోస్తల కార్యము 23వ వచనము నేను చదువుతాను. 24వ వచనం మీరు చదవండి. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి కలిగెను. అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపు కూర్చి, అయ్యలారా, ఈ పని వలన మనకు జీవనం బహుబాగుగా జరుగుతున్నదని మీకు తెలియను. మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోవుటయే కాక మహాదేవి అయిన అర్తిమదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా ఎందంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుతున్నదని వారితో చెప్పెను. పట్టణము బహు గలిబిలిగా ఉండెను. దేవుడు ఈ మాటలు దీవించుగాక. అందరూ కూర్చునండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు కృతజ్ఞతాస్తుతులు. మమ్మల్ని ప్రేమించావు ప్రభువా, నీ జీవవాకులు వినే కృపను మాకు ఇచ్చినందుకే ఈ స్తుతులు స్తోత్రాలు. చదువుకున్న లేఖన భాగం మీది ప్రభువా, ఎంతో సుదీర్ఘమైన చరిత్ర మా ముందు ఉంచావు. దయచేసి తండ్రి, నీ యొక్క ఆత్మ సహాయం చేత నాయనా ఈ యొక్క సంగతులు మేము అర్థం చేసుకోవడానికి మా మనసు తెరవండి. పరిశుద్ధాత్మ సహాయం మాకు అందించి మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చేరవచ్చిన మీ అందరికీ ప్రభు పేరట ప్రేమవందనాలు తెలియపరుస్తున్నాము. మరి గత వారము ఏ వాక్యం విన్నామండి? ఎవరైనా విన్నవాళ్ళు మనసులో చెప్పండి. గత వారము ఏ వాక్యం విన్నాము? ఎఫెసీ పట్టణం గురించి. కొంతమంది మర్చిపోయినట్టున్నారు. సరే, వాక్యాలు మనం వింటూ ఉన్నాం, హృదయంలో దాచుకోవాలి, భద్రపరచుకోవాలి. విన్న వాక్యము ఆయా సమయాల్లో నేను మిమ్మల్ని అడుగుతుంటాను. అడుగుతాడు అన్న భయంతో మీరు విని హృదయంలో భద్రపరచుకునండి. ఈ సమయంలో ఒక సుదీర్ఘమైన చరిత్ర మనము చదువుకుని ఉన్నాం. ఇది చూడడానికి ఒక 6 వచనాలు మనం చదువుకున్నాము, కానీ చాలా విలువైన సంగతులు ఇందులో ఉన్నాయి. ఆ రోజు ఆ కాలంలో పౌలు 3వ సువార్త దండయాత్రలో ఎఫెసీ పట్టణానికి వెళ్ళి అతడు వాక్యం చెబుతున్నాడు. ఎఫెసీ పట్టణంలో ఎవరున్నారంటే దిమోత్రి అనే ఒక కంసాలి వాడు ఉన్నాడు. ఆ కంసాలి ఏం చేశాడంటే కొంతమందిని పనివారిని చేతి కింద ఉంచుకొని ఆ ఎఫెసీ పట్టణంలో పని వారి కల్పించాడు. ఏ పని కల్పించాడు అంటే ఆర్తిమాదేవి, మహాదేవి, మాతృదేవత అని పిలువబడే ఒక పెద్ద విగ్రహానికి బంగారు గుండ్లు, వెండి గుండ్లు చేయించేవాడు. ఆ విగ్రహము ఆ దేశంలో లేదా ఆ కాలంలో ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆర్తిమీదేవి, మహాదేవి పెద్ద విగ్రహం. నెంబర్ 1 ఆసియా ఖండంలోనే. దాని తర్వాత ఏథెన్సు పట్టణంలో విగ్రహాలు ఉన్నాయి. ఆ యొక్క ఆర్తిమీదేవికి వెండి బంగారు గుండ్లు చేయించేవాడు దిమోత్రి. చేయిస్తుంటే ఆ పట్టణంలోనికి పౌలు వెళ్ళాడు సువార్త చెప్పడానికి. పౌలు ఏం చెప్పారంటే, ఎలారా, మీరు చేతులతో చేయించున్న ఈ దేవుళ్ళు ఎలా అవుతాయి? మీరే కదా రూపించేది. మీరు రూపించిన వాళ్ళు దేవుళ్ళు ఎలా అవుతారయ్యా
దేవుడు అనేవాడు తాను మనల్ని రూపించాలి. మనల్ని పుట్టించిన వాడు దేవుడు కానీ మనం రూపించిన వాళ్ళు దేవుళ్ళు కాదు అని చెబుతూ వచ్చాడు. చెప్పినప్పుడు ఏమైందంటే ఆ బోధ కొందరికి హృదయంలోనికి వెక్కి కొందరు ఆ దేవుడు అంటే పౌలు బోధ వైపు త్రిప్పబడి ఉన్నారు. త్రిప్పబడినప్పుడు వ్యాపారం అంతా కూడా ఏమైందంటే డౌన్ అయిపోయింది. సన్సెక్స్ పడిపోయింది. పెద్ద బిజినెస్ అది. ఇప్పుడు ఇలా అర్తిమీదేవికి బంగారు గుండ్లు ఎండు గుండ్లు చేయించడం అనేది పెద్ద బిజినెస్. ఆ బిజినెస్ చేసే వాళ్ళు కంసాలుడు. ఎవరైతే రూపిస్తున్నారో వారి దగ్గరికి వెళ్ళి పౌలు సువార్త చెప్పాడు. మీరు చేస్తున్నారు కదా అర్తిమాదేవికి బంగారు గుండ్లు, వీటిని ప్రజలు తీసుకుపోయి ఆ దేవతకు ఇచ్చి మరలా పూజ తీసుకొని ఇంటికి తీసుకెళ్తున్నారు, ఇది పద్ధతి కాదు కదా అని చెప్పినప్పుడు కొందరు ఆకర్షించబడి దేవుడు కార్యం చేస్తే ఆ ఎఫెసీ పట్టణంలో ప్రజలందరూ కంసాలుడు, మెయిన్ ఇంపార్టెంట్గా కంసాలుడు దేవుని వైపు తిరిగారు. తిరిగినప్పుడు ఏమైందంటే పని చేసే వాళ్ళు దేవుని యేసుప్రభుని నమ్ముకుంటే పని ఎవరు చేయాలి? ఇంకా ఆ గుళ్ళు అర్తిమదేవి యొక్క గుడికి లేదా ఆమె యొక్క విగ్రహానికి బంగారు గుండ్లు చేసేవాళ్ళు తగ్గిపోయారు. తగ్గిపోయినప్పుడు వ్యాపారం అంతా డౌన్ అయిపోయింది. ఎంత బిజినెస్ అంటే ఈరోజు మనం చూస్తే తిరుపతి కొండ దగ్గర అక్కడ లడ్డు, తిరుపతి యొక్క కొండ దగ్గర లడ్డు ఎంత శ్రేష్టమైనదిగా భావిస్తారు ఇది సోదరులు. కోట్ల రూపాయలు ఈ మధ్యలో న్యూస్ అక్కడ బయలుదేరింది ఒకటి, లడ్డులో ఏదేదో కలిపారని కోట్ల రూపాయలు డౌన్ అయిపోతుంది. పిల్లరా వ్యాపారం అంతా పడిపోతుంది. ఈరోజు ఎంత విలువ ఉందో తిరుపతి లడ్డుకు, ఆ రోజు కూడా ఎఫెసీ పట్టణంలో బంగారు గుండ్లు, ఇత్తడి గుండ్లకి అంత విలువ అండి. ఆ గుండ్లన్నీ ఏమైపోయాయంటే చేసేవాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకొని చేసేవాళ్ళు లేక తగ్గిపోయింది వ్యాపారం. ఇప్పుడు దెమోత్రికి నష్టం వచ్చింది, వ్యాపారం పడిపోయింది. అప్పుడు దెమోత్రి స్టార్ట్ చేశాడు, అయ్యా కంసాలారా మీరేంది ఇట్లా అందరు అట్లా తిరుగుతున్నారు, ఇలా గనక మీరు తిరిగితే మన దేవత ఏమైపోతుంది, మన దేవత అంతరించిపోతుంది, మన దేవత యొక్క గొప్పతనము పడిపోతుంది అని ప్రజలందరినీ ఉషిగొలిపాడు. ఉషిగొలిపి పౌలు మీదకి లేపాడు. పౌలు మీదకి రేపినప్పుడు ఏం జరిగింది? 23వ వచనం, ఆ కాలమందు క్రీస్తు మార్గం గురించి చాలా అల్లరి కలిగింది. ఎందుకు అల్లరి కలిగింది అంటే వారికి వచ్చిన నష్టం, దెమోత్రికి వచ్చినటువంటి నష్టం. చాలా విలువైన వర్తమానం పిల్లలు, జాగ్రత్తగా వినండి. ఈ దెమోత్రి ఎప్పుడైతే నష్టం వాటిల్లిందో ప్రజలందరినీ పౌలు మీదకి ఉషిగొల్పాడు. అయ్యందరూ వండి అన్నాడు, వాడు గనక ఉంటే మన దేవత అంతరించిపోతుంది, వాడే గనక ఎఫెసీ పట్టణంలో ఉంటే మన మాతృదేవి మహాదేవి ఆర్తిమాదేవి ఏం కావాలి, ఏం సిగ్గు శరం లేదా మీకు అని రోషం పుట్టించే మాటలు మాట్లాడితే ప్రియులారా చాలా ఆ రోజు అల్లరి జరిగింది. అతడు దేవత మీద ఉన్న భక్తి చేత పౌలు మీద పుష్కొల్పలేదండి, అతడి యొక్క లాభము సంపాదన పోయిందండి. భక్తి కాదు, దేవత మీద లాభం పోయింది. అందరికి 100 రూపాయలు ఇచ్చి గుండె చేయించి ఇతను 1000 రూపాయలకు అమ్ముకునేవాడు అనుకుందాం. కోట్ల రూపాయలు నష్టం వచ్చింది దెమోత్రికి. అందుకు అల్లరి పుట్టించాడు ఆ ఎఫెసీ పట్టణంలో. అందుకే రాయబడి ఉంటుంది కదా, ఆ కాలమందు క్రీస్తు మార్గముల గురించి చాలా అల్లరి కలిగిన. ఆ కాలమే కదండి, ఈ కాలము కూడా క్రీస్తు మార్గం గురించి ఏ ప్రాంతంలోనైనా అల్లరి, ఏ పట్టణంలోనైనా అల్లరే, ఏ గ్రామంలోనైనా అల్లరే. ఎక్కడ చూసుకో క్రీస్తు మార్గం గురించి అల్లరి జరుగుతుంది. క్రీస్తు మార్గములో అల్లరి జరుగుతుందంటే యేసు ప్రభువు వారు అల్లరికి కర్తనా? ఆయన అల్లరికి కర్త కాదు, కానీ సమాధానమునకు కర్త. నిజంగా యేసయ్య మార్గములో సమాధానం ఉంది, సంతోషం ఉంది. మరి ఎందుకు అల్లరి చేస్తున్నారు? ఎందుకు అల్లరి పుట్టించారు? లాభాసాధనము పోయింది, తాము నష్టపోతున్నాము అని ఈ దెమేత్రి అనే వ్యక్తి సోదరులారా అల్లరికి కారకుడుగా మారిపోయాడు.
నిజంగా ఈరోజు మనము ఈ విధంగా ఆలోచన చేస్తే, ఆ రోజైనా ఈ రోజైనా ఏ ప్రాంతంలోనైనా అల్లరే బైబుల్ ఒక క్రైస్తవుడు ఒక కరపత్రిక తీసుకొని ఒక గ్రామంలోకి అడిగి పెడితే, ఒక బైబుల్ తీసుకొని ఆ గ్రామంలోకి అడిగి పెడితే అల్లరే గొడవలు కొడుతున్నారు, దూషిస్తున్నారు, అవసరమైతే చంపుతున్నారు. అదే గ్రామంలోనికి ఒక డ్రగ్స్ తీసుకొని పోతే కూడా అల్లరి జరుగుతుందా? ఒక వ్యభిచారం చేసేవాడు పోతే, ఒక అన్యాయం చేసేవాడు గ్రామం లేకపోతే, ఒక బ్రాండ్ అమ్మేవాడు గ్రామం లేకపోతే, ఒక సార్ అమ్మేవాడు గ్రామం లేకపోతే, గ్రామంలో ఉన్న యవన స్త్రీలను బస్టు పట్టించి నిత్యము వారు బాధల పాలవుటకు ఒక కర్కోటకుడు గంజాయి అమ్మేవాడు పోతే కూడా అల్లరి జరుగుతుందా? గంజాయి అమ్మేవాడు పోయినా, ఓ పాపిష్టి పనులు చేసేవాడు పోయినా, ఏ గ్రామం అల్లరి ఉందండి? అల్లరి ఉండదు. ఓన్లీ ఒక క్రైస్తవుడు ఒక విశ్వాసి పత్రికలు తీసుకుని పోతే చాలు అల్లరి. అంత మాత్రమే కాదండి, ఇంకో భాగం చూడండి. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 5వ వచనం నుంచి. అపోస్తల కార్యం 17వ అధ్యాయము 5వ వచనం. అయితే స్త్రీలు మత్సరపడి అయితే యూదులు మత్సరపడి పనిపాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపుగూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోని ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకొని వచ్చుటకు ప్రయత్నము చేసిరి. అయితే వారు కనబడినందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. చాలండి, ఈడ్చుకొని పోయిరి. ఎవరిని ఈడ్చుకొని పోయారు? యాసోను. ఎందుకు ఈడ్చుకొని పోయారు? అతని ఇంట్లో సువార్త చెప్పించాడు. ఈరోజు సత్యవాక్యం కోసం ఏ ప్రాంతంలోనైనా నీవు నిలబడగలిగితే ఆ ఊర్లో గలాటం ఉంటుంది, ఆ ఊర్లో అల్లరి ఉంటుంది. నువ్వు భయపడకూడదు. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అంటే అది క్రైస్తవమే కాదండి. క్రైస్తవుడు అంటేనే శ్రమలు. మనకి కాదు, పూర్వకాలంలో ఉన్నటువంటి భక్తులకే చూస్తున్నాం. యాసోను ఇంటిలో యాసోను సత్యము కోసం నిలబడి కొంతమందిని ఆహ్వానించి స్వార్థ ప్రకటిస్తే ఆ ఇంటి మీదకి ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా గుమ్మిగూడి వారిని కొట్టడానికి ప్రయత్నం చేశారు. చాలా అల్లరి జరిగింది. యాసోను అధికారుల దగ్గరికి ఈడ్చుకొని పోయారు. ఈ వచనాలు మనము ఆలోచన చేస్తూ ఉంటే మన ప్రాంతంలో మనం ఉంటున్నాం దేవుని కోసం నిలబడి. కష్టం రావచ్చు, దుఃఖం రావచ్చు, శ్రమ రావచ్చు, అవసరమైతే గ్రామం నుంచి వెలివేతలు రావచ్చు అండి. అయినా సత్యం కోసం మనము నిలవబడాలి. యాసోను దగ్గర అందరూ వచ్చి అతని ఇంట్లో నుంచి బయటికి గుంజారండి, ఈడ్చుకొని పోయారంటే ఎంత దారుణము. ఈ విధంగా ప్రియ సోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సత్య సువార్తను చెప్పితే అల్లరే, ఎక్కడ చూసినా అల్లరే. ఇంకో మాట చూడండి, ఇంకొక మాట మనం చదువుకున్నప్పుడు దానికంటే ముందుగా మరొకసారి చదువుకుందాం ఇదే మాట. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 7వ వచనంలో 7వ వచనం. వీరందరూ యేసును వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకుని వారు అని కేకలు వేసిరి. చూడండి, కైసరు చట్టములకు విరోధముగా నడుచుకున్నారని కేకలు వేసిరి. నిజంగా క్రైస్తవుడు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా చట్టాన్ని గౌరవిస్తాం లేదా? యేసుప్రభు ఏం చేశారండి? పన్ను కట్టుకునే వాళ్ళు వస్తే ₹1 తీసి దాన్ని ఏం చేశాడు? కైసరికి దేవునివి అంటే చట్టాన్ని గౌరవించడం లేదా? చట్టాన్ని గౌరవించాడు. వీరు మాత్రము లేనిపోని నేరం మోపుతున్నారండి. కైసరి యొక్క చట్టాన్ని కాదని విరోధంగా మాట్లాడుతున్నారు అని నేరాలు మోపి అల్లరి. ప్రియ సోదరి సోదరులారా, నిజంగా మనకు శ్రమ అనేది దేవుని కోసం నిలబడినప్పుడు
ఎన్నో ఆటంకాలు వస్తాయి. కానీ మనం అనుసరించే మార్గంలో అల్లరి లేదు. మనం అనుసరించే మార్గంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం నడుచుకోం. ప్రభుత్వాన్ని గౌరవిస్తాం, ప్రభువుని ప్రేమిస్తాం, లోబడి ఉంటాం. నిజంగా అలాగూ లోబడి మన యొక్క నమ్మకాన్ని స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు. నిన్నగాక మొన్న రాజ్యసభలో చట్టసభ మన ఎవరు రాహుల్ గాంధీ గారు యేసు ప్రభు యొక్క ఫోటో పెట్టుకుని ఏం చెప్పారండి? క్రైస్తవులు ఒక చెంప కొడితే మరొక చెంప తిప్పమన్నారు. వాళ్ళది ఎంత మంచి భక్తి! ధైర్యంగా ఉండండి, భయపడవకండి, భయపెట్టవద్దండి అని చెప్పారు. యేసు ప్రభు వారి యొక్క ఫోటో రాజ్యసభలో అక్కడ నుంచి చెప్పారంటే ప్రపంచ దేశాలన్నీ కూడా చూశారు. యేసు దేవుడని తెలుసా లేదా? తెలుసుకున్నారా లేదా? మనం చెప్పలేదేమో కానీ ఈరోజు సేవకుల పని చేయట్లేదేమో కానీ ఒక్క రాహుల్ గాంధీ ఒక్క మాట చెప్తే ప్రపంచ దేశాలంతా కూడా ఆ న్యూస్ వెళ్ళిపోయిందండి. నిజంగా యేసు ప్రభు మార్గంలో అల్లరి లేదు, అసమాధానం లేదు. యేసు క్రీస్తు ప్రభుల వారు ప్రపంచంలో ఆయన యొక్క మార్గమే ఉత్తమమైనది. అయితే అల్లరి చేయించడానికి ఈ దెమోత్రి అనే ఈ వ్యక్తి అనేకులను లేపుతున్నాడు. కంసాలి వారిని లేపుతున్నాడు. మీరు ఇలా నమ్ముకుంటే ఎలాగో మన యొక్క ఆర్తిమదేవి అంతరించిపోతుంది. ఆ యొక్క యేసు ప్రభు మన దేవుడు కాదు. ఆయన ఎవరు? మళ్ళీ యేసు ప్రభుల వారు మన దేవుడు కాదు అని ఆయన దెమోత్రి కంసాలి వాడు అంటున్నాడు. మళ్ళీ ఆయన ఎవరు దేవుడు? మలాకి గ్రంథం చూడండి ఒకసారి, 3వ అధ్యాయం 2వ వచనం. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం. అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, శాఖలు వాణి సబ్బు వంటి వాడు. దేవుడు ఎవరండి ఇప్పుడు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. ఈ కంసాలి ఏమంటున్నాడు? దెమోత్రి కంసాలి ఏమంటున్నాడు? ఆయన మన దేవుడు కాదు. రే దెమోత్రి, ఈ దేవుడు ఎవరు తెలుసా? కంసాలి. నీవు ఎలాగైతే బంగారాన్ని కరిగించి స్వచ్ఛమైన బంగారాన్ని తీస్తావో నిన్ను కరిగించి నీలో నీతిని స్థాపించేవాడు యేసు ప్రభు. ఆయన కంసాలి, ఆయన నీ దేవుడు. నిజంగా యేసు ప్రభు వారు ఏ గోత్రానికి, ఏ వర్గానికి, ఏ జాతికి చెందినవాడు కాదు. ఆయన కంసాలి అంటాడు. ఆయన శాఖల వాడు కూడా దేవుడే. ఆయన ఇంకా గొర్రెల కాపరు చూస్తే నేను గొర్రెలకు మంచి గొర్రెల కాపరులకు కూడా ఆయనే దేవుడు. కుమ్మరి వారు కుండలు వేసుడు, నేను పరమ కుమ్మరిని, నేను కుమ్మరిని అంటాడు. ఏ రూట్లో పోయినా నేను పూజారిని అంటే యేసు ప్రభు ఎవరు అనుకున్నావు? ప్రధాన పూజారి అయినా, పూజార్పుడు ఆయన. ఏ రంగములోనా నీవు నాది ఇది అంటే ఆ స్థానంలో అగుపడేవాడు యేసు ప్రభు వారు. ఈ కంసాలి ఏం చేస్తున్నాడంటే ఆయన మన దేవుడు కాదు అని ప్రజలందరినీ ప్రియులారా రెచ్చగొట్టి పౌలు మీదకి తిరుగుబాటు చేయడానికి ప్రేరేపించాడు. ఏం జరిగింది చూద్దాము. అపోస్తల కార్యము 19వ అధ్యాయం 24వ వచనం. 19వ అధ్యాయము 24వ వచనంలో ఏలైనగా దేమేత్రి అని ఒక కంసాలి అత్తి మీదకి వెండి గుళ్ళను చేయించుట వలన ఆ పని వారికి మిగులా లాభము కలగజేయుచుండెను. చాలండి. ఆ పని వారికి మిగులా లాభము కలగజేస్తుంది. పనివారికి లాభమే, అతనికి కూడా లాభమే. బాగా లాభాల్లో ఉన్నాడు దెమోత్రి, బాగా లాభాల్లో ఉన్నాడు. ఏమైంది? దన్నున లాభమంతా పడిపోయిందండి. లాభమంతా పడిపోతే పౌరు మందికి అనేక ముషిగలుగుతున్నాడు. లాభము పోతే గొడవ. దైవముల పేరట ఈ యొక్క ధనము పిల్లరా యుద్ధాలు సృష్టిస్తుంది, అల్లరి సృష్టిస్తుంది. లాభం పోయిందని అనేకులను పౌరు మీదకి వాడిని తరమండి అని అల్లరి సృష్టిస్తున్నాడు ఈ దెమోత్రి. ఇంకో మాట చూడండి, అపోస్తల కార్యం 16వ అధ్యాయం 16వ వచనము. అపోస్తల కార్యం 16వ అధ్యాయం 16వ వచనము 19వ వచనము. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోనును దయ్యం పట్టినదై
చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చును. 19 వచ్చును. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావుడిలోనికి అధికారుల ఎద్దుకు ఈడ్చుకొని పోయి. చూడండి, ఇక్కడ పౌలును బర్నబాను ఎందుకోసం ఈడ్చుకొని పోయారు? లాభసాధనం పోయిందని. ఆ చిన్నదానిలో దయ్యం పట్టింది. ఆ చిన్నది సోద చెప్తే వీరికి ఏమొస్తుంది? డబ్బు వస్తుంది. ఎప్పుడైతే పౌలు శీల వచ్చి ఆ దయ్యాన్ని విడిపించారో అప్పుడు ఏమైందంటే ఆ చిన్నది సోద చెప్పడం మానేసింది. ఎవరు పంచంగం చెప్పించుకోలేదు, డబ్బులు రాలేదు, లాభం అంతా పోయింది. లాభం పోయినందుకు ఆ పౌలు శీలను ఈడ్చుకొని పోయారండి. ఏమైనా కృతజ్ఞత ఉందా వారికి? ఈ చిన్నది యవనస్త్రాలు దయ్యం బట్టి మరి జీవితమంతా పాడు చేసుకుంది. ఈ చిన్నదానికి ఈరోజు దయ్యం వదిలిపోయి ఆరోగ్యం వచ్చిందని కృతజ్ఞత ఉందా? ఒక్కడైనా ఆ ప్రాంతంలో సంతోషపడ్డా? దయ్యం వదిలిపోతే ఈరోజు దయ్యం వదిలించుకోవాలంటే ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నావు? డబ్బులు ఇచ్చి దయ్యాలు వదిలించుకుంటాం. వీరికి దయ్యం ఉంటేనే ధనం, అంతే కదండి. వీరికి దయ్యం ఆయనలో ఉంటేనే వీరికి ధనం. దయ్యం పోతే వీరికి ధనము పోతుంది. దయ్యం ఉండాలి వీరికి. ప్రియ సోదరులారా, ఒక్కరు కూడా సంతోషపడలేదు. ఆ చిన్నదాని పట్ల ఈ పౌలు చాలా మంచి కార్యం చేశాడు అని ఒక్కరు కృతజ్ఞత లేదు, ఒకరు సంతోషించిన వారు లేదు. ఆ చిన్నదాని దయ్యము విడిపించడం చేత పౌలు శీల అల్లరి వారిని ఈడ్చుకొని పోయారు. ఈ విధంగా లాభసాధనం పోయిందని ఆ రోజు అల్లరి. తర్వాత 3వ చూద్దాం. అపోస్తలుల కార్యము 19వ అధ్యాయం 25వ వచనం. 19వ అధ్యాయము 25వ వచనము 27వ వచనాల వరకు ఉంటాయి. అయితే చదువుతాను. అయితే చేతులతో చేయబడిన దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసీలో మాత్రమే కాదు, దాదాపు ఆసియా అందంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచియో విని ఉన్నారు. మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోటేగాక మహాదేవి అయిన అర్తిమదేవి యొక్క గుడి కూడా తృణీకరించబడి ఆసియా అందంతటా భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోతుంది. ఈ డెమోత్రి మరొక పాయింట్ తీసుకున్నాడు. మన యొక్క దేవత యొక్క గొప్పతనము తగ్గిపోతుంది. ఎందుకు అల్లరి అంటే మన దేవత యొక్క గొప్పతనము తగ్గిపోతుంది. ఒక దేవత, నిజంగా ఆలోచన చేయండి, ఒక దేవుడు కానీ ఒక దేవత కానీ వారి గొప్పతనము, వారు గొప్పగా ఊరేగించబడాలి అంటే మనం ఊరేగిస్తే ఆయన గొప్పగా అవుతాడా? మనము హెచ్చిస్తే ఆయన గొప్పగా అవుతాడా? కాడు కదా. మనము లేపితే లేచిన దేవుడు ఎంత లేస్తాడండి? మనము లేపితే లేచిన దేవుడు ఎంత లేస్తాడు? దేవుడు అనేవాడు తన్ను తాను గొప్ప చేసుకోవాలి. ఈయన దేవత ఏమంటున్నాడు? మన దేవత యొక్క గొప్పతనం తొగిలిపోతుంది. అయ్యా, మీరే లేపుతున్నారు కానీ అందులో ఏ శక్తి కూడా లేదు. అంత వివరంగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ సంగతి అర్థమవుతుంది. నిజంగా మనం పొగిడితే గొప్పవాడైతే ఆ దేవుడు ఎలాంటి దేవుడు? ఆ దేవుడు కాదు. ఆయన తన ప్రభావం రూపించుకోవాలి. యేసుప్రభు ఎలాంటి వాడంటే కీర్తన గ్రంథము చూడండి 8వ అధ్యాయం 9వ వచనం. కీర్తన గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనంలో 8వ అధ్యాయము 9వ వచనం. త్వరగా సమయం మనకు దాటిపోతుంది. యెహోవా మా ప్రభువా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. భూమి ఎందంతటా మన దేవుని యొక్క ప్రభావం ఉందండి. ఈ ఆర్తిమదేవి యొక్క మహాదేవి ప్రభావము వాళ్ళు లేపితేనే లేచింది. అది కూడా ఎఫెసీలోనే. ఒకవేళ తీసుకుంటే ఆసియా కాండం. కానీ మన దేవుని యొక్క ప్రభావము భూమి ఎందంతటా 7 ఖండాలు, 274 దేశాలు. భూమి ఎందంతటా మన దేవుడు గొప్పవాడు. మనం చేస్తే గొప్ప కాలేదండి. మనము పొగిడితే దేవుడు గొప్పవాడు కాదు. చాలా మంది అనుకుంటాం, మేము రాకపోతే ఆ మందిరంలో ఎవరు లేరు, మేము రాకపోతే దేవునికి మహిమ రాదు అని చాలా మంది అనుకుంటారు. నిజంగా నువ్వు రాకపోతే కూడా దేవుడు ఎలాంటి వాడు అంటే, ఒక రోజు యేసుప్రభువు వారు త్రోవన వెళుతూ ఉంటే ఒక గుడ్డివాడే బుషకుడు కేకలు వేస్తున్నాడు. వాళ్ళు నోరు మోయించారు. అప్పుడు యేసుప్రభువు ఏమన్నాడు తెలుసా?
మీరు ఆయన నోరు మూయిస్తే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. తాను గొప్పవాడవుటకు పురులారా మనం ఉండాల్సిన అవసరం లేదు. మనం లేకపోయినా రాళ్ళ చేత ఆయన మహిమ పొందేవాడు. అంత కెపాసిటీ ఆయన ప్రభావములు దాగి ఉంది. కానీ వీరి యొక్క దేవుడు మాత్రము మన దేవుని యొక్క గొప్పతనము తొలగిపోతుంది కదా అని వారు ఆ విధంగా ప్రియులారా అల్లరికి కారకులవుతున్నారు. ఆ రోజు కాదు, ఈ రోజు కూడా యేసు ప్రభు మార్గంలో కనుక నడిస్తే ప్రియ సోదరులారా, నిజంగా ప్రపంచమంతా ఈరోజు యేసు ప్రభు నమ్మడానికి సిద్ధంగా ఉంది. కానీ ఎందుకు ఎదిగిపోతున్నారంటే వారి పితరులు ఆచరించినటువంటి దేవతలు దేవుళ్ళు అంతరించిపోతాయి. కోట్లు పెట్టి కట్టిన గోపురాలు, దేవాలయాలు, టెంపుల్స్ అన్నీ అంతరించిపోతాయి. అది ఎరిగినటువంటి ఒక సమాజం మన యొక్క దేవత, మన యొక్క సిద్ధాంతాన్ని కాపాడుకోవాలని వారు ఈరోజు బయటకు వచ్చారండి. వాళ్ళకి తెలుసు లోకమంతా యేసయ్యంబడి వెళ్ళిపోతుంది. ఇదే కనుక మనం ఇలా ఉండిపోతే మన దేవుళ్ళు ఏం కావాలి, మన గోపురాలు ఏం కావాలి? ఈ యొక్క ఆలోచన ఈరోజు కూడా ఈ దేశంలో పరిపాలన చేస్తున్నారు. వారి వర్గం పేరు వద్దు కానీ ప్రియ సోదరులారా, వారి యొక్క దేవుళ్ళు అంతరించిపోతారు అని ఈరోజు క్రైస్తవులను నోరు మూయించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారండి. వారికి కూడా తెలుసు, కానీ లాభం దాని వెనకాల, ఎన్నో ఆశలు ఉన్నాయి దాని వెనకాల. కానీ ఈ లోకానికి మాత్రము యేసు ప్రభు ఒక్కడే దేవుడు. ఈ దేశానికి ప్రధాని ఒక్కడే కదండి. ఈ దేశానికి ప్రధాని ఒక్కడే, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక్కడే, ఒక గ్రామానికి సర్పంచులు ఎంతమంది? ఒకడే కదండి, ఒకడే. ఒక మండలానికి ఎంఆర్ఓ ఒకడే, ఎంపీడీఓ ఒకడే. ఇలాంటి రూల్ ఉన్నటువంటి దేశంలో ఈ దేశానికి లేదా ఈ ప్రపంచానికి దేవుడు ఒక్కడే అనే రూలు కూడా వాస్తవం. ఈ విధంగా మనం సమయంలోని దాటిపోదాం. అల్లరి పుట్టించాడు ఎవరు? దేమోతి అల్లరి పుట్టించాడు. ఆ తర్వాత ఏమైందంటే కాలం గడుస్తున్న కొలది ప్రజలందరూ, కంసాలందరూ కూడా యేసు ప్రభు ఎప్పుడు వెళ్ళిపోతే పౌలు అనుకున్నాడంట, ఓ దేమోత్రి, నన్ను మార్చిన దేవుడు నిన్ను మార్చడం కూడా అసాధ్యమే కాదు. నేను నీకంటే భయంకరుడిని. ఏదో ఒక రోజు నీవు కూడా ఆయన పాదాల దగ్గరికి వస్తావు అని చెప్పి అలా వెళ్ళిపోగానే కొంతకాలానికంట ఇదే దేమోత్రి తన యొక్క వృత్తి విడిచిపెట్టి, ఆ కంసాల పని విడిచిపెట్టి, ఆ దేవతను విడిచిపెట్టి యేసు ప్రభుల వారి వెంబడ వెళ్ళిపోయాడు. వ్యాఖ్యానకర్తలు చెబుతారు, బైబిల్ చరిత్రలో రాయబడిన తక్కువతని చరిత్ర. అయితే ఈ దేమోత్రి అనే ఈ వ్యక్తి మార్పు చెంది చివరికి పౌలు సేవలోనే ఒక పరిశోధకుడిగా మారిపోయాడండి. కంసాలి, విగ్రహారాధికుడు, అనేకులు ప్రేరేపించిన వాడు ఒకరోజు మార్పు చెందాడు. పౌలు యొక్క సేవలోనే సహకారంగా ఉన్నాడు. చూడండి ఆ మాటలు. మనం ముగింపులోకి వెళ్దాం. 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. 1వ అధ్యాయము 12వ వచనం. దేమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము సత్యమైనదని నువ్వు ఎరుగుదువు. ఎంత మంచి మాట ప్రియ సోదరులారా. ఒకప్పుడు విగ్రహారాధికుడు, ఆర్తిమీదేవికి బంగారు వెండి గుండు చేయించేవాడు, తిరుగుబాటు చేసినవాడు, పౌల్ని కొట్టినవాడు. కాలక్రమాన యేసయ్య పాదాల దగ్గర వచ్చి పడ్డారండి. ఈ సృష్టిలో ఎవరైనా ఎంతటి వారైనా ఒక రోజు యేసయ్య పాదాల దగ్గరికి రావడము ఖచ్చితమండి. ఈ దేమోత్రి అనే వ్యక్తి అంటున్నారు భక్తులు, ఎవరు యోహాను గారు ఏమంటున్నారంటే, దేమోత్రియు అందరి వలన సత్యము వలన మంచి సాక్ష్యము పొందినవాడు. ఈ దేమోత్రి తన జీవితంలో మార్పు చెంది, ప్రియ సోదరులారా, అతని గురించి అంటున్నారు, అందరి వలన సాక్ష్యము పొందినవాడు. 2 విషయాలు. ఒకటి, అందరి వలన సాక్ష్యం పొందినవాడు. రెండవది,
సత్యము అనండి. సత్యము వలన సాక్ష్యం పొందినవాడు, అందరి వలన సాక్ష్యం పొందినవాడండి. ప్రియ సోదరులారా, మనం ఎలాంటి స్థితిలో నుంచి ఈ దైవ మార్గంలోకి వచ్చాము, ఎలాంటి పాపాల నుంచి విడిచిపెట్టి దేవుని మార్గంలోకి వచ్చాము, ఈరోజు మన సాక్ష్యం ఎలా ఉంది? ఈరోజు మన సాక్ష్యం ఎలా ఉంది? ఈ దెమోత్రి ప్రియ సోదరులారా ఏహోను గారి అంటున్నాడు, అతడు అందరి వలన సాక్ష్యం పొందాడు, ఒక్కరి వలన కాదండి. దెమోతి యొక్క జీవితం ఎంత మందికి ఆదర్శంగా ఉందో. అతడు అందరి వలన సాక్ష్యం పొందినవాడు. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 22వ వచనం చూడండి ఒకసారి. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 22వ వచనంలో, అందుకు వారు నీతిమంతుడు దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడనైనా శతాధిపతియగు కొర్నేలియు చాలండి. అందరి వలన, యూదా జాతి అందరి వలన మంచి పేరు పొందినవాడు. ఎవరు? కొర్నేలు. అక్కడ దెమోత్రి కనపడుతున్నాడు, ఇక్కడ కొర్నేలు కనపడుతున్నాడు. ప్రియ సోదరులారా, ఈ విషయాలు మనం ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే, పాత నిబంధన కావచ్చు, కొత్త నిబంధన కావచ్చు, అందులో ఉన్న భక్తులు కావచ్చు, ఇందులో ఉన్న భక్తులు కావచ్చు, మనము ఎలా ఉన్నాము అని పరీక్షించుకోవడం కోసమే ఈ వచనాలు రాయబడి ఉంటున్నాయి. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే ఇవి రాయబడి ఉన్నవి అంటున్నాడు. ఈ కొర్నేలి అంట భక్తిపరుడు, తర్వాత నీతిమంతుడు దేవుని యందు భక్తి గలవాడు. ప్రియ సోదరులారా, అందరి వలన సాక్ష్యము. ఇలాంటి సాక్ష్యము మనకున్నదా? ఇలాంటి సాక్ష్యము మనం సంపాదించుకున్నామా? అయ్యో, దెమోత్రి అంత హీనమైన బతుకు మనదేమో కాదు. మన తాతలు, మన అమ్మలు, మన తాతలు ఏదో కాస్తో పూస్తో దైవభక్తి ఎరిగిన వాళ్ళమే మనం. ఎరిగి దేవుని దగ్గరకు వచ్చి ఈరోజు ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నాం? అందరి వలన మంచి సాక్ష్యం పొందినవాడు దెమోత్రి. మనం ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నాం? ఆలోచన చేయండి, పరీక్షించుకుందాం. ఇంకేమంటున్నానంటే, కొరింథీ పత్రికలో కూడా చూద్దాం ఒకసారి. 16వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 15వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 15వ వచనంలో, స్తెఫెనింటు వారు అకాయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తామే అప్పగించుకుని. ఈ పౌలు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? స్తెఫెను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. సోదరులారా, ఒక సేవకుడు తన యొక్క విశ్వాసుల గురించి ఏమాన్ని సాక్ష్యం ఇస్తున్నాడు? ఒక ఏఫోను గారు సాక్ష్యం ఇస్తున్నాడు దెమోత్రి గురించి. ఒక పౌలు స్తెఫెను విషయంలో సాక్ష్యం ఇస్తున్నాడు. తమ్మును తామే పరిచర్య కోసం సమర్పించు. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. రోమిలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాల్లో, క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకుల్లాకును నా వందనములు చెప్పిడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. ఎంత సాక్ష్యం ఇది! ఒక సేవకుడు తన విశ్వాసుల గురించి సాక్ష్యం ఇవ్వాల్సి వస్తే ఎలాంటి సాక్ష్యం ఇవ్వాలి? మనందరి సేవకుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాల్సి వస్తే ఎలాంటి సాక్ష్యం చెప్తాడు? మన క్రియలను బట్టే కదా, మన యొక్క ప్రవర్తన బట్టే కదా. ఫలానా వ్యక్తి ఫలానా విషయంలో నమ్మకంగా ఉంటారు. ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నారు మన గురించి? పౌలు అంటున్నాడు, స్తెఫెనింటు వారు పరిచర్య కోసము సమర్పించుకున్నారు. అకుల్లా ప్రిస్కిల్లా నా ప్రాణము కోసం వారి ప్రాణమును తెగించిరి. ఈరోజు కొన్ని సంఘాల్లో కొంతమంది సేవకులను ప్రియులారా, వారి ప్రాణం పోతుంటే కూడా గుడికి నీళ్ళు ఇవ్వని విశ్వాసులు కనపడుతున్నారు. సేవకుని యొక్క విలువ విశ్వాసులకు తెలియదో, విశ్వాసుల యొక్క సేవకునికి విలువ తెలియదో, కానీ అలాంటి సిచ్యువేషన్లు ఉన్నాయి. కానీ సంఘము, సేవకుడు ఎలా ఉండాలి అన్న విషయం ఇక్కడ చూస్తుంటే, ప్రియ సోదరులారా, ఒక విశ్వాసు గురించి
పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. స్టెఫెను గురించి, తర్వాత అకుల్లా ప్రిస్కిల్ల గురించి వారు నా కోసం ప్రాణం తెగించారు. ఇదిగో స్టెఫెను వారు పరిచర్య కోసం సమర్పించుకున్నారు. ఈ దెమేత్రి అనే వ్యక్తి మంచి సాక్ష్యం. 2 తిమోతి పత్రిక చూడండి, ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం 20 వచనం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 20 వచనము. మీ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడు నా యొద్ద లేడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు పౌలు ఇక్కడ? తిమోతి గురించే మాట్లాడుతున్నాడు. తిమోతి గురించే మాట్లాడుతున్నాడు. 22 వచనాల వరకు మనం చదువుతుంటే పైన 19 వచనము లేదా 18 వచనము కూడా తిమోతి విషయము పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. నా యొద్ద ఎంతో మంది ఉన్నారు. నిజంగా పౌలుకు ఒక టీం ఉంది. పౌలు యొక్క ఎంతో మంది ఉన్న తిమోతి గురించి ఇచ్చే సాక్ష్యము, మీ క్షేమ విషయమై నిజంగా చింతించువాడు అతని వంటి వాడెవడు లేడు. ఒక సంఘము గురించి, విశ్వాసుల గురించి, దేవుని పరిచర్య గురించి ఎంత చింతిస్తున్నాం, ఎంత ఆలోచిస్తున్నాం, ఎంతవరకు మన గురించి ఒక సేవకుడు సాక్ష్యం ఇవ్వగలడు? మనకు మనం పరీక్షించుకోవాలి. గొప్ప గొప్ప మనకంటే మేధావులు మార్పు చెంది దేవుని యొక్క సేవలో వారు సజీవ యాగంగా సమర్పించుకొని సాగిపోతున్నారు. ఈ దెమేత్రి ప్రియ సోదరులారా, అతని విషయం ఒక ఏహోను గారు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏహోను ఒకటే కాదు, అందరి వలన అతడు మంచి సాక్ష్యము పొందినవాడు. మన సాక్ష్యం ఎలా ఉంది పరీక్షించుకుందాం. ఒక సేవకుడు ఒక స్టెఫెను కోసం, ఒక స్టెఫెను విషయంలో, ఒక అకుల్లా ప్రిస్కిల్ల విషయంలో, ఒక తిమోతి విషయంలో ఇలా సాక్ష్యాలు ఇచ్చారు కదా. ఇదే సేవకుడు మరొకరి విషయంలో ఎలాంటి సాక్ష్యం ఇస్తాడంటే 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఎన్నే ఎంబ్రే అనువారు మోసేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. చూడండి, సత్యమును ఎదిరింతురు. ఎన్నే ఎంబ్రే ఎవరిని ఎదిరించారు? వీళ్ళు మోసేను ఎదిరించారంట. మోసేను ఎదిరించినట్టు పౌలును కూడా ఎదిరించిన వారు కొందరు ఉన్నారు. ఒక చెడ్డ సాక్ష్యం. ఒక సేవకుడు పలానా వ్యక్తి మంచివాడు కాదు, పలానా వ్యక్తి మంచివాడు కాదు, వాళ్ళలో ఎదిరించే ఆత్మ ఉంది అని సాక్ష్యం ఇస్తున్నారు. సోదరులారా, మనము దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు మన గురించి మంచి సాక్ష్యమే వెళ్ళిపోవాలి. మంచి సాక్ష్యం వెళ్ళిపోవాలి, కానీ చెడ్డ సాక్ష్యం మన గురించి ఎవరు కూడా చెప్పకూడదు. అలా బ్రతకాలి మనము. ఒక దెమేత్రి ఎలా బ్రతికాడు? ఇంకొక మాట చూడండి, మరొకసారి చదువుకుందాం అన్నమాట. 3వ యోహాను పత్రిక 12వ వచనం. దేమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము దెమేత్రి అందరి వలన, తర్వాత అందరి వలన సాక్ష్యం పొందాడు. తర్వాత రెండవది సత్యము వలన సాక్ష్యం పొందాడండి. సత్యం ఎవరండి? చూడండి ఎంత గొప్ప మాట. యేసు ప్రభుల వారే దెమేత్రి గురించి సాక్ష్యం ఇచ్చాడు. మన గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలంటే, నేను మీ గురించి సాక్ష్యం ఇవ్వాలంటే మీ యొక్క ముఖ రూపాన్ని బట్టో, ఏదో బంధుత్వాన్ని బట్టో, ఏదో వర్గాన్ని బట్టో నేను అటువంటి వచ్చాను. కానీ కనికరము కలిగిన తండ్రి, గొప్ప దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాల్సి వస్తే ఆయన పక్షపాతము చూపనివాడు. సత్యము వలన సాక్ష్యం పొందినవాడు దెమేత్రి. యేసు ప్రభువు ద్వారానే సాక్ష్యం పొందారంట దెమేత్రి. ఎవరి దెమేత్రి? కంసాలి వాడు. ఆర్తిమీదేవికి ఆ యొక్క వెండి గుండు, బంగారు గుండు చేయించడానికి కాంట్రాక్ట్ పట్టాడో ఏం పట్టాడో కానీ లాభమంతా పోయినా చివరికి మాత్రము యేసయ్య పాదాల దగ్గరకు వచ్చాడండి. అతని గురించి ప్రజల సాక్ష్యం, పౌలు సాక్ష్యం, యెహోవా సాక్ష్యం, తర్వాత యేసు ప్రభుల వారే సాక్ష్యం ఇస్తున్నారు. నిజంగా ఒక మోషే గురించి దేవుడు ఏమన్నాడు? మోషే అంత సాత్వికుడు
ఎంత మంచి సాక్ష్యం. నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు, ఎంత మంచి సాక్ష్యం. దావీదు నా హృదయానుసరుడు, ఎంత మంచి సాక్ష్యం. దేవుని చేత మనం మెప్పు పొందాలి, దేవుని చేత మనము సాక్ష్యం పొందాలి. మన బ్రతుకు ఆత్మీయంగా దేవునిలో ఒక దిమత్రి వలె మార్పు చెంది సాక్ష్యం కలిగి జీవించాలి. దిమోత్రి అనే పదానికి అర్థం ఏమిటంటే, అర్థము వ్యవసాయ దేవత. దిమోత్రి అంటే వ్యవసాయ దేవత. దిమోత్రి అనే పదానికి వ్యవసాయ దేవత అని అర్థం. ఇతను వ్యవసాయం చేస్తున్నాడు, పంటలు పండించలేదండి. దిమోత్రి వ్యవసాయ దేవత అని అర్థము. వ్యవసాయం అంటే అతడు పంటలు పండించి ప్రజలు పోషించేవాడుగా. అతడు పండించే పంట ఏమిటంటే విగ్రహానికి గుండు చేయించడమే. బంగారు పట్టీలు, కమ్మలు, కాలకడాలు ఏదేమో చేయించేవాడు. అలాంటి వ్యవసాయం చేసేవాడు అండి. ఈరోజు ఏ వ్యవసాయంలోకి వచ్చాడు? యేసుక్రీస్తు మంచి వ్యవసాయకుడు, ఆయన పనిలోనికి వచ్చాడు. సోదరి సోదరులారా, ఈ యొక్క మధ్యాహ్న కాలం ముందు నీవు ఎవరైనా సరే, యేసు ప్రభువు వారు ఈ లోకములో ఆయన ఒక్కడే దేవుడు అని తెలుసుకోవడానికి దేవుడు నీకు ఆయుష్కాలం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. పరీక్షించు. తెలుసుకోవలసిన అవసరత నీ మీద ఉంది. తెలుసుకోకపోతే నీవే నష్టపోతావు. యేసు ప్రభువు వారు నిజదేవుడు. ఆయన ఈ లోకములో ప్రియులారా, ఆయన వంటి పరిశుద్ధ దేవుడు ఇంకెవ్వరూ లేరండి. ఆ పౌలు చెబుతున్న వాక్యం విని ఈ దిమోత్రి మార్పు చెంది ప్రభు యొక్క వ్యవసాయంలోకి వచ్చి అతడు అనేకుల చేత సాక్ష్యం పొందినట్టు నీ జీవితాన్ని మార్చుకో, నీ మనసు మార్చుకో, నీ పాపాన్ని విడిచిపెట్టు. ఏ విగ్రహారాధన చేస్తున్నావు, ఏ పాపంలో ఉన్నావు, ఎలాంటి లోపంలో చిక్కుకొని ఉన్నావు, నీకోసం నీ ప్రభు ప్రాణం పెట్టాడు. నిన్ను విడిపించడం కోసమే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చాడు. నీకోసమే ఆయన చనిపోయాడు. నీకోసమే ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. తన శక్తినంతా సోదరులరా మన కోసమే ఆయన కలువరి శిలువలో బలైపోయాడు. తన ప్రభావాన్ని చూపించకుండా తను తాను తగ్గించుకున్నాడు. ఆ ప్రభునందు విశ్వాసం నుంచి నీ పాపాన్ని ఒప్పుకొని ఒక దిమోత్రి వలె సేవలో ఒక పాత్రగా వాడబడినట్లు నువ్వు నిర్ణయం తీసుకొని మార్పు చెందు, మారు మనసు పొందు, పాపక్షమాపణ పొంది ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి ముందుకు సాగాలని తెలియపరుస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక.